కాజల్ అశోక్ గారు వింటున్నారు. ఇంకా అసలు అసలు విచారణ ప్రారంభం అవ్వలేదు, ఏమవ్వలేదు. కానీ ముందుగానే మీరు నిందితులను ఫిక్స్ చేసి అటువైపుగానే ఈ కేసు నడుపుతున్నాము అనే సిగ్నల్ ఇచ్చేలాగా మాట్లాడుతున్నారు ఒక ఆరోపణ వినిపిస్తుంది మీ మీద. ఏమంటారు మీరు? అసలు ఈ హత్య కారణం ఏమైంటుందంటారు? దాంట్లో మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని కానివ్వండి, కేసీఆర్ ఫ్యామిలీని కానీ తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? బీఆర్ఎస్ నమస్కారం అండి. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం మేము చేస్తున్నాం అనేది పూర్తిగా తప్పుడు ఆరోపణ. ఎందుకంటే వాస్తవంగా మేము కోరుతున్నది కూడా ఇవాళ ఈ జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో భూపాలపల్లిలో అతను ఒక రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి రాజకీయంగా జరిగినటువంటి మొట్టమొదటి హత్యగా ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ల తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి రాజకీయ హత్యగా ఇవాళ అది ప్రచారంలో ఉన్నది. బయట అంతా మీడియా కూడా సో ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో ఈ హత్య విషయంలో వాళ్ళ కుటుంబం ప్రధానంగా ఆరోపిస్తున్నది. గతంలో వాళ్ళకి ఎదురైనటువంటి అనుభవాల రీత్యా వాళ్ళ ఆరోపణ చేస్తున్నారు. గతంలో మేము మా టిఆర్ఎస్ పార్టీ తరపున ఇక్కడ కౌన్సిలర్ గా ఎన్నుకోవడం గెలిచాము. ఆ తర్వాత క్రమంలో మా పట్ల వ్యక్తిగతంగా కక్ష సాధింపుగా ఆ పార్టీ నాయకత్వము, స్థానిక నాయకులు కానీ శాసనసభ్యులు కానీ వ్యక్తిగతంగా మా పట్ల కక్షపూరితంగా వ్యవహరించి మమ్మల్ని కేసుల పాలు చేసిండ్రు, జైళ్ల పాలు చేసిండ్రు. ఇలాంటి అనుభవం రీత్యా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ హత్య వెనుక వాళ్ళ తప్పకుండా వాళ్ళ పాత్ర ఉంటుంటుంది అన్నది వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. లేదా ఇక్కడ అంటే ఆయన కొనసాగుతున్నటువంటి ఈ క్రమంలో వాస్తవంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అతనికి సంబంధించినటువంటి గత వేరు కేసులలో లేకపోతే ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలలో చూసే వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది అంటే వాస్తవంగా ఇది గతంలో ఉన్నటువంటి పగలు వ్యక్తిగత కక్షలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అనుభవం నుంచి ఆలోచిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే మేము ఈ హత్య ఏదైతే జరిగిందో ఈ హత్య మీద నిష్పక్షపాతంగా విచారణకు సంబంధించిన ప్రయత్నం ఇవాళ పోలీసులు ఇక్కడ మొదలు పెట్టిండ్రు. ఎవరో ఇద్దరు మేమే హత్య చేసామనేటువంటి అతనితో భూతగాదాలన్నటువంటి వ్యక్తులమని చెప్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినరు. అయితే ఆ ఇద్దరితో పాటుగా మరో ఇద్దరు కూడా ఉన్నారు అనేటువంటిది కూడా ఇవాళ భూపాలపల్లిలో పోలీసులు వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చెప్తున్నారు. సో ఇదంతా ఎంక్వైరీ క్రమంలో ఉన్నది. ఒకవేళ పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇట్లా ఎవరైనా భూ సమస్యలు ఉన్నా, వ్యక్తిగత కక్షలు ఉన్నా లా అండ్ ఆర్డర్ని చేతుల్లో తీసుకొని హత్యలు చేయడం అనేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండడం కోసము భూపాలపల్లి లాంటి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజల్లో కానీ ఇక్కడ అంటే అశోక్ గారు ఇక్కడ అంటే మొదటి నుంచి కూడా ఈయన కొద్ది వివాదాస్పదంగానే ఉన్నారు. గతంలో కొంతమంది ఆఫీసర్లను ఏసీబీ పట్టించడంలో కానివ్వండి, కొన్ని భూ వివాదాల్లో ఆయన తలదూర్చడం అన్నది ఇలాంటివి రెగ్యులర్ యాక్టివిటీస్గా చాలామంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఇప్పటికే ఆయన పైన 12 కేసులు ఉన్నాయి. ఎవరైనా ఆయన చంపుండొచ్చు, కానీ హత్య జరిగిన వెంటనే దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి కాళేశ్వరం కేసుకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకో ఎందుకో కనెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది అన్న దాని మీద కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటారు అట్లా జరిగింది? అంటే మనకు అన్ఫార్చునేట్లీ జరిగింది ఏంటంటే నిన్న హత్య జరిగింది, ఈ రోజు కాళేశ్వరం కేసుకు సంబంధించినటువంటి హియరింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇది దానికి సంబంధించినటువంటిది అయి ఉండొచ్చు అనేటువంటి ఒక అపోహ లేదా చర్చలు ముందుకు రావడానికి వాస్తవంగా ఒక ఆస్కారం ఉన్నదనేది మనం గమనించాలి. రెండో విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి గత వాళ్ళ కుటుంబం, ప్రధానంగా వాళ్ళ కుటుంబం కానీ భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలిసిందంటే గతంలో ఏదైతే ఆయన వాళ్ళ కుటుంబానికి ఎదురైనటువంటి అనుభవాలు ఉన్నాయో అతను జైలుకి వెళ్ళడం కానీ అరెస్ట్ కావడం కానీ ఇవన్నిటి నుంచి ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళ బంధువులు వాళ్ళ సన్నిహితులు చూస్తున్నటువంటి ప్రజలకు కూడా ఏంటంటే ఇతను ఇన్ని రకాలుగా ముందు జరుగుతున్నటువంటి ఇష్యూస్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేయించుంటారనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది వాస్తవమే. కానీ మేము దాన్ని సమర్థిస్తూ మాట్లాడడం అనేది కాదు. వాస్తవంగా ఏంటంటే ఈ హత్య ఏదైతే జరిగిందో ఇది రేపు సమాజంలో తప్పుడు సంకేతాలను ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అసలే ఇవాళ ఈ ప్రాంతంలో యువత కానీ ఇంకొకరు కానీ సరైన మార్గంలో లేనటువంటి ఈ పరిస్థితులలో ఇలాంటి హత్యలు మర్డర్స్ జరగడం మూలంగా ఏమవుతారంటే రేపు శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు వస్తాయి, ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయి. కాబట్టి మేము ఏమంటున్నామో డిమాండ్ చేస్తున్నామనంటే కోరుతున్నది కూడా ఏంటంటే వీటి మీద నిష్పక్షపాతంగా లోతైనటువంటి విచారణ జరగాలి. దోషులు ఎవరైనా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, లేదా వ్యక్తులుగా బయట వాళ్ళకున్న వ్యక్తిగత కక్షల్లో ఉన్నటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళను చట్ట ప్రకారం
వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలంటారు. విచారణ జరిపి సీరియస్ గా